హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతిస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజైతే మంచి కలెక్షన్ అండి. అసలు రోజు మంచి కలెక్షన్స్ తోటి వచ్చేస్తున్నాను కదా మీ ముందుకి. చాలా బాగుంటున్నాయండి. అలాగే మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు అందరూ కూడాను. చాలా బాగుంటున్నాయి శ్రావణ్య శారీస్. అసలు ఎందుకు రోజు టెంప్ట్ అయిపోతున్నాం మేము. మంచి మంచి ఇంక కొనకూడదు అనుకుంటున్నాము. అలా కాదులే అని చెప్పి ఈరోజు ఇంకా బాగుంటున్నాయి, ఈరోజు ఇంకా బాగుంటున్నాయి అన్నట్టే ఉంటున్నాయి. ప్రతిరోజు ఆర్డర్ చేసుకుంటున్నారు అండి. మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు అందరూ కూడాను. చాలా బాగుంటున్నాయి అని చెప్పి తీసుకున్న ప్రతి కస్టమర్ కూడాను మంచిగా 100% సాటిస్ఫై అవుతున్నారనమాట. నాకైతే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లా మీ సపోర్ట్ ఉంటే ఎప్పటికప్పుడు మీకు మంచి మంచి కలెక్షన్ అనమాట. ఇంకా 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 మంచి మంచి కలెక్షన్స్ తోటి, అది కూడా బెస్ట్ ప్రైస్ అనమాట. మంచి క్వాలిటీ మెయిన్, బెస్ట్ ప్రైస్ అనమాట. అది అనమాట. మొత్తం అంతా హోల్సేల్ ప్రైజెస్ తోటే ఉంటుంది. సో ఇంకా లైక్ చేసేసేయండి, షేర్ చేసేసేయండి. ధృతి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఒకసారి చూడండి ఎలా పర్చేస్ చేయాలి ఏంటి అని చెప్పి. సో ఫాలో అయిపోండి ధృతి కలెక్షన్స్ కూడా. DHRATI. చాలామంది కాల్స్ చేసి అడుగుతున్నారు అండి, ఆ శారీ ఉన్నదా, ఈ శారీ ఉన్నదా అని చెప్పి. ఫస్ట్ మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి షేర్ చేయండి. వాట్సాప్లో మేము అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాము. సో అప్పుడు మీరు బుకింగ్ తీసుకుంటాం అనమాట. సో అంతే. ఇంకా ఈ శారీతో మొదలు పెట్టేద్దాము. ఇది వచ్చేసరికి మంచి ప్రీమియం హెచ్ఓ క్రేప్ అన్నమాట. సో ఇవే శారీస్ మనం అంతకు ముందు సేమ్ డిజైన్ ఇక్కడ కూడా వచ్చే డిజైన్ చూసాము. ఇప్పుడు ఏంటంటే దానికన్నా అప్డేటెడ్ అనమాట. బాగుంది. ఇక్కడ మొత్తం అంతా పైన డిజైన్ అంతా మనకి చిన్న చిన్ని బుటీస్ వస్తాయండి, ఇట్లాగా ఫ్లవర్ బుటీస్. బాగుంది చక్కగా. కింద అంతా మనకి ఇలా అనమాట జాల్. అసలు ఎంత బాగుందో అండి వీవింగ్ ఇదంతా. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఎక్కడ ఏమి పట్టేయడం, గుచ్చుకోవడం, గీరుకోవడం, థ్రెడ్స్ బయటకు రావడం అలా ఏం లేదు. చాలా అందంగా ఉంది. దాని మీద ఎంబ్రాయిడరీ అనమాట. ఎంత బాగా అనిపిస్తుందండి. నిండుగా ఉంది కలర్. అది కట్టుకుంటే చాలా బాగుంది. చక్కగా బాగుంది మంచిగా. కిందంతా అట్లా వస్తుంది అనమాట. అండ్ పళ్ళు పాట వచ్చేసరికి చక్కటి రన్నింగ్ పళ్ళునే వస్తుంది. ఇట్లాగా సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చి మీనాకారి బ్లౌజ్ వస్తుంది అనమాట. దీనికి ఎంత బాగుందండి అసలు. మంచిగా ఉంది. మీరు ఇలా జస్ట్ చిన్న స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది, ఇలా లీవ్ చేసుకున్నా బాగుంటుంది. ఎలా అయినా సరే ఇది ప్రెజెంట్ చేయొచ్చండి. చాలా అందంగా ఉంది శారీ అయితే. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ అనమాట, ప్రీమియం. ఇందులో మనం అంతకుముందు చినాన్ మీద చేసి ఉన్నాము. ఇది చినాన్ కాదనమాట, హెచ్ఓ క్రేప్. ప్యూర్ హెచ్ఓ క్రేప్. రష్యన్ సిల్క్ ఎట్లా ఉంటుందో అలా అలా ఇంకా మంచిగా ఉందండి. చాలా బాగుంది. ప్రీమియం ఫ్యాబ్రిక్ వచ్చింది. సేమ్ దాంట్లోనే క్రీమ్ కలర్ అనమాట. ఎంత బాగుందో చూడండి. క్రీమ్ చక్కగా గోల్డ్ కలరు చాలా బాగా తెలుస్తుంది. మంచిగా ఉంది. ఈవినింగ్స్ ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి అట్లా బాగుంటుందండి. మంచి క్లాసీగా ఉంది శారీ. కిట్టీస్కి వాటికి కట్టుకోవడానికి బాగుంటుంది. చక్కగా ఉంది శారీ అయితే. గోల్డ్ కలర్ తోటి హైలైట్ అవుతూ బాగుంది. కలర్స్ అయితే లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుందండి, ఒక 5 to 10%. అది మీరు చూసుకొని క్లియర్గా పర్చేస్ చేయండి. ఇది పళ్ళు. దీనికి బ్లౌజ్ యాస్టీజ్ నేను వేసుకున్న టైప్లోనే వచ్చిందండి. మీనాకారి బ్లౌజ్ వస్తుంది అనమాట, సెల్ఫ్ కలర్. ఈ బ్లౌజ్ మళ్ళీ మీకు మిక్స్ అండ్ మ్యాచ్ కూడా యూజ్ అవుతుంది. చాలా వాటి మీద కనిపిస్తాము. బాగుంటుంది, ఉపయోగపడుతుంది అనమాట చక్కగా. ప్రైస్ వచ్చేసరికి 3700. 3700లో ఉంది. హైట్ కూడా మంచి హైట్ వచ్చిందండి. చాలా చక్కగా ఉంది. ప్రీమియం కలెక్షన్ అనమాట ఇది. దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. మంచి పింక్ కలర్ ఇట్లా వస్తుంది. శారీ అంతా పైన అంతా అలా వస్తుంది. కింద పాట వచ్చేసరికి నేను కట్టుకున్నాను కదండి, యాస్టీజ్ అట్లాగే ఉంటుంది అనమాట. బాగుంది. మంచి షైన్ ఉందండి. లైట్ వెయిట్గా చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. చాలా బాగుంది. 3700. సేమ్ మీనాకారి బ్లౌజ్ వస్తుంది. పింక్ కలర్ మీనాకారి బ్లౌజ్ ఇట్లా బాగుంది. ఇంకొకటి వచ్చేసరికి ఈ కలర్ చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. కలర్ కాంబినేషన్ పేస్టల్ షేడ్ అనమాట. చాలా డిఫరెంట్ ఉందండి. బాగుంది. బ్లూ ఫ్యామిలీకి వస్తుంది ఇది. కరెక్ట్గా ఎగ్జాక్ట్ చెప్పలేకపోతున్నాము అండి కలర్ అయితే. బట్ చాలా డిఫరెంట్ ఉంది కలర్. రెగ్యులర్గా అనిపించట్లేదు. స్కై బ్లూలోనే కొంచెం డస్టీ షేడ్ అనమాట. చక్కగా ఈ ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగా హైలైట్ అవుతుందండి. జరీ లైన్స్ ఇలా ముగ్గు వేసినట్టు ఎంత బాగుందో అండి క్రీపర్. అది చాలా చక్కగా ఉంది. అండ్ పళ్ళు, బ్లౌజ్ 3700లో ఉంది. ఇది బ్లౌజ్. అన్నిటికీ ఇట్లాగే సెల్ఫ్ కలరే మీనాకారి డిజైన్ తోటి హైలైట్ అవుతుంది అనమాట. బాగుంది. ప్రీమియం కలెక్షన్ అండి. అబ్బా ఇది ఎంత బాగుందో అండి. మంచి పీచ్ పింక్ బాగుంది.
రోజ్ పింక్ టైప్లో బాగా వచ్చిందండి. చక్కగా ఉంది, కలర్ అయితే చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ వల్ల కలర్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయండి. మంచి షైన్ ఉంది, ప్రీమియం కలెక్షన్ అన్నాను కదా, చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఇది ఫ్యాబ్రిక్ అయితే అసలు భలే ఉందిలేండి. సెల్ఫ్ కలరే మీనాకారి బ్లౌజ్ వస్తుంది, చూపిస్తాను మీకు. మీనాకారి బ్లౌజ్ ఇదిగోండి, ఇలా వస్తుంది బ్లౌజ్. సెల్ఫ్ కలర్ తోటే హైలైట్ అవుతుంది అనమాట. ఇంకొకటి వచ్చేసరికి మంచి రెడ్ అండి. రెడ్ ఈ మధ్యన చాలా మంది అడుగుతున్నారు, రెడ్ కావాలండి రెడ్ కావాలండి అని చెప్పి. మంచి రెడ్, అసలు చాలా బాగుంది రెడ్ కలర్. సో సేమ్ దీనికి కూడా ఇట్లాగే మీనాకారి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇలా వస్తుంది. చాలా చక్కగా ఉన్నాయండి శారీస్ కూడా. హైట్ కూడా మంచి హైట్ వచ్చిందండి, ప్రాబ్లం లేదు. హైట్ కూడా చక్కగా ఉంది, ట్రాన్స్పరెంట్ లేదు, కూల్గా హాయిగా అనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి అస్సాం సిల్క్ అండి. అసలు ఎంత కూల్గా మెత్తగా అనిపిస్తుందో శారీ అయితే, అసలు చాలా బాగుంది. చూపిస్తాను. ఇది కూడా మంచి కలంకారీ ప్యాచ్ డిజిటల్ ప్రింట్ తోటి హైలైట్ చేశారు. మంచి ఆరెంజ్ కలర్ అండి, చక్కటి ఆరెంజ్. మొత్తం కింద అంతా మనకి, నీ కింద నుంచి అంతా మనకి కలంకారీ తోటి హైలైట్ అయింది అనమాట. బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది, బాగుంది. శారీ మొత్తం అంతా సన్నటి చెక్స్ ప్యాటర్న్ తోటి హైలైట్ చేశారు. చాలా డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్. ఇట్లా కడితే బాగుంటుంది, ఇలా వస్తుంది. చాలా బాగుందండి శారీ అయితే. మంచిగా పళ్ళు, బ్లాక్ కలర్ పళ్ళు వస్తుంది. కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ చెక్స్ ప్యాటర్న్ తోటి బ్లౌజ్ వచ్చింది అనమాట. ఇట్లా పెద్దగా బార్డర్, ఇదే దీంట్లో ఈ డిజిటల్ ప్రింట్ని ఫిల్ చేశారు. ఇది ప్లెయిన్గా ఉంచేసారనమాట. బాగుంది. మీరు అయితే ఇట్లా కుట్టించేసుకోవచ్చు, చిన్న బార్డర్ పెట్టి అయినా కుట్టించుకోవచ్చు, లేదు అంటే ఇట్లా అయినా సరే చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది శారీ అయితే. దీని ప్రైస్ వచ్చేసరికి 2350 అండి. 2350కి చక్కగా ఉంది. మీరు రఫ్ అండ్ టఫ్గా వాడేసేయచ్చు అనమాట. చక్కగా ఏం మెయింటెనెన్స్ అవసరం లేదు. దీంట్లో మంచిగా ఇది వచ్చేసరికి డిఫరెంట్గా ఉందండి. కలర్ అయితే చెప్పలేకపోతున్నాను. అన్నిటికీ బ్లాక్ కలర్ కామన్ వచ్చింది, చూపిస్తాను. కింద బార్డర్ అన్నిటికీ ఒకలాగే వచ్చాయన్నమాట. కలర్ అయితే చాలా డిఫరెంట్ ఉందండి. ఇది పింక్ కూడా కాదు, చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కలంకారీ 2350, దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. ఎక్కడికైనా సరే షిప్ చేస్తాము అండి. 1 to 4 డేస్లో మీకు డెలివరీ అయిపోతుంది. సో ఇది బ్లౌజ్ బాగుంది. 2350. మంచి ఫ్యాబ్రిక్ అనమాట. చాలా మెత్తగా కూల్గా హాయిగా అనిపిస్తుంది. రోజు హాయిగా కట్టుకోవడానికి చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసరికి పర్పుల్, ఎంత బాగుందో చూడండి. సేమ్ అనమాట, అన్నిటికీ బ్లాక్ కామన్ వచ్చింది. ఇదే కలంకారీ. అది ఎలిఫెంట్, అది పికాక్ వచ్చింది. ఇదేమో ఎలిఫెంట్ డిజైన్ అనమాట. రెండు వచ్చాయి దీంట్లో. మీకు ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, చాలా బాగుంది. ఇందులో పికాక్ కూడా ఉందండి, సేమ్ కలర్లో పికాక్ కూడా ఉంది. ఇప్పుడే చూసాను నేను. మేము సేమ్ కలర్ అని పక్కన పెట్టాము, బట్ ఇందులో పికాక్ కావాలన్నా సరే ఇస్తాము. ఏదో ఒకటి ర్యాండమ్గా అయినా పంపిస్తాం అనమాట. అట్లా చాలా చక్కగా ఉందండి. కలర్, డిజైన్ 2350. మెత్తగా ఉంది, ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంది. సో బ్లౌజ్ బాగుంది, డిఫరెంట్ ఉంది కదా అండి, రెగ్యులర్గా అనిపించలేదు స్టైల్ అది. ఇంకొకటి వచ్చేసరికి ఎల్లో, ఇది పికాక్ బాగుందండి. ఎల్లో కూడా మంచి ఎల్లో వచ్చింది, చాలా చక్కగా ఉంది. సేమ్ బ్లాక్ కలర్ పళ్ళు అండ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అనమాట, అంతా ఒకటే. 2350. మంచి అస్సాం సిల్క్ అనమాట. చాలా మెత్తగా హాయిగా అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే భలే కూల్గా ఉందండి. మంచి బ్రౌన్ వైనా, ఇక్కడ చూస్తే డార్క్ వైన్ అండి. ఆల్మోస్ట్ బ్రౌన్ లా కనిపిస్తుంది, బట్ బ్రౌన్ కాదు. ఇక్కడ తెలుస్తుంది మీకు, ఇక్కడ నుంచి ఇక్కడికి మర్జ్ అయినప్పుడు కలర్ డార్క్ వైన్ కలర్ అనమాట. బాగుంది. ఇది పికాక్ డిజైన్ బాగుంది. పళ్ళు బ్లౌజ్ బ్లాక్ కలర్ కామన్ అనమాట. ఈ గోల్డ్ చెక్స్ కూడా చాలా బాగున్నాయండి. 2350. ఇంకొకటి వచ్చేసరికి ఇది చూడండి, అంతకు ముందు కూడా మనం ఇదే ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాము. ప్రీమియం డోలా క్రేప్, మంచిగా ఉంది శారీ అయితే. డిజిటల్ ప్రింట్ తోటి హైలైట్ చేశారు. చక్కగా కలంకారీ థీమ్ అనమాట. ఇందులో సేమే ఇంకొకటి ఉంది, చూపిస్తాను.
ఇందులో కలర్స్ అయితే రాలేదు అండి, చాలా బాగుంది. అంతకుముందు చాలా బాగా క్లిక్ అయింది డిజైన్, చూపించాం మనం. మొత్తం అంతా కలంకారీ డిజిటల్ వస్తుంది, మళ్ళీ సిల్వర్ కలర్ వీవింగ్ వస్తుందండి. కానీ కనిపించినట్టు ఉంటుంది అనమాట, జస్ట్ లైట్గా గ్లిటర్ అవుతూ కనిపిస్తుంది. సిల్వరు గోల్డ్ రెండూ ఉన్నాయి. బాగుంది, చాలా చక్కగా ఉంది శారీ అయితే. కుచ్చిళ్ళ దగ్గరికి తెలుస్తుంది సిల్వరు గోల్డ్ బాగుంది. బోర్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ మంచి బ్రౌన్ షేడ్ అండి, చాలా బాగుంది. ఒక్క కలర్ బాగా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసరికి 2600 ఓన్లీ. 26కి చాలా బాగుందండి, మంచి ఫ్యాబ్రిక్ అనమాట. ఇందులో సేమ్ దాంట్లోనే లిటిల్ బిట్ డిజైన్ వేరియేషన్లో ఉంది. 2600. సిల్వర్ గోల్డ్ లైన్స్, చక్కగా కలంకారీ డిజిటల్ ప్రింట్, జంగిల్ థీమ్లా వచ్చిందండి. ఇది కాన్సెప్ట్ అంతాను బాగుంది. భలే వచ్చిందిలేండి. పళ్ళు చాలా బాగుందండి, పళ్ళు కూడాను కలంకారీ పళ్ళు అండ్ బ్లౌజ్. 2600 ఓన్లీ. ఇంకొకటి చూపిస్తాను మీకు, మంచిగా ముంగా సిల్క్. ఇది చూడండి ఎంత బాగుందో, కిందనంతా ఒక డిజైన్ వస్తుంది. ఇప్పుడు ఈ సన్నటి చెక్స్ ప్యాటర్న్ ట్రెండ్ అనమాట, ఇలా వస్తుంది అనమాట. ఈ ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, చెక్స్ ఇప్పుడు బాగా వస్తున్నాయండి అన్నిటిలో. నేను చక్కగా హాఫ్ ఒక కలరు హాఫ్ ఒక కలరు బాగా వచ్చింది శారీ. మంచి పింక్ అండ్ స్నఫ్ కలర్ తోటి మెరూన్ డార్క్ మెరూన్ అనమాట, బాగుంది. సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్, స్నఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 2300 అంతేనా, అంతే 2300. చక్కగా ఉందండి, మూంగా సిల్క్ ఇది బాగుంది. దీంట్లో ఇంకొక కలర్ సేమ్ దాంట్లోనే ఆపోజిట్ వచ్చింది అనమాట, పింక్ అండ్ స్నఫ్ కలర్. ఇది పైన ఏమో చిన్నగా టెంపుల్ బార్డర్ స్టైల్ వచ్చింది పైన కిందన, బాగుందండి. చక్కగా జరీ బార్డర్ తోటి హైలైట్ చేస్తూ కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది. 2300లో ఉంది. హాఫ్ ఒక కలర్ హాఫ్ ఒక కలర్ అనమాట శారీ. అండ్ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. చాలా చక్కగా ఉందండి, కడితే బాగుంటాయి ఇలాంటివి, ఇలా చూసే వాటికన్నాను. అండ్ ఇంకొక కలర్ వచ్చేసరికి రెడ్ అండ్ బ్లూ, రెడ్ కూడా కాదు, ఇది రస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. పైన ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్ తోటి టెంపుల్ బార్డర్ అనమాట, ఇట్లాగా బాగా వచ్చింది. మంచి కలర్ కాంబినేషన్ అండి, డార్క్ రస్ట్ రెడ్, దానికి బ్లూ కలర్. సో పళ్ళు అండ్ బ్లౌజ్ 2300లో ఉంది. అంతే అండి, చక్కగా మీకు నచ్చా అనుకుంటున్నాను. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి, ఏమైనా డ్యామేజ్ అయితే రీప్లేస్ చేసుకోవడం కోసం. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.